కష్టపడిన వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు అన్నారు. కష్టపడిన వారిని గుర్తించి వారికి తగిన పదవి ఇస్తుందనే దానికి తనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవి ఇచ్చి గౌరవించడమే అందుకు నిదర్శనమని నక్కా చిట్టిబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన నక్కా చిట్టిబాబు పార్టీ నాయకులతో కలిసి స్థానిక నెహ్రూ నగర్లోని బిలాల్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో తాను పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసినట్టు తెలిపారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరానని, ఆనాటి నుంచి ఈనాటి వరకు అంచెలంచెలుగా పార్టీలో పలు పదవులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు తెలిపారు. 1989లో తెలుగు యువత నాయకునిగా, 1991లో రాజమండ్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా, అదే సమయంలో మండల్ కమిషన్ బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమంలో పాల్గొనడం, 1994లో తెలుగుదేశం పార్టీలో పనిచేసినట్లు తెలిపారు. కాగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన సిఫార్సుల మేరకు తనకు రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చిందని, అందుకు ఆయనకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిరెడ్డి వాసు నగర అభివృద్ధికి విశేషంగా పాటుపడుతున్నారని, ఆయనకు తమ వంటి నాయకుల మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఓ ప్రక్కన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగాను సాంఘికంగాను సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కాగా పార్టీలో చిన్న పెద్ద అందరితోనూ కలుపుగోలుగా మంచితనంగా ఉండే నక్కా చిట్టిబాబు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని పలువురు ఆకాంక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొనసాగేందుకు చంద్రబాబు అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబుతో సహా పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, కొల్లి బుజ్జి, బుడ్డిగ రవి, బండారు శ్రీను, యాళ్ల శ్రీను, మొక్కుమట్టి సత్యనారాయణ, బేసరి చిన్ని, పిల్లి శ్యామ్, జవ్వాది మురళి, బివి శివారెడ్డి, అస్లాం, కవులూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.